పూరా లోకల్. తెలంగాణ సర్కార్ రుణమాఫీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అందుకు అనుగుణంగాను కసరత్తులు చేస్తుంది. రుణమాఫీ చేసేందుకు ఏకంగా 40,000 కోట్ల రుణ సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో రుణమాఫీపై అధికారులు విధి విధానాలు ఖరారు చేశారు. అసలు రుణమాఫీ ఎవరికి అవుతుంది? ప్రభుత్వం ఏం చెప్తుంది? రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాల అమలు కోసం భారీగా రుణాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 15లోగా 2 లక్షల రూపాయల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి 31,000 కోట్ల రూపాయలు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసింది. మరోవైపు ప్రస్తుత వానాకాలం పంటల సాగు సీజన్ ప్రారంభమై ఇప్పటికే నెల గడిచింది. సెప్టెంబర్ కల్లా ఈ సీజన్లో రైతు భరోసా పథకం కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంది. ఈ పథకానికి కనీసం 5,000 కోట్లైనా తక్షణం అవసరమని అంచనా. ఇంకోవైపు 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు గల రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి మరో 1,500 కోట్ల రూపాయల ప్రీమియంను ఎల్ఐసికి వచ్చే నెల 15లోగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ప్రతి నెల 5,6,000 రూపాయల కోట్లను బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటుంది. జూలై, ఆగస్టు నెలల్లో బాండ్ల విక్రయంపై 15,000 కోట్ల రూపాయల నుంచి 18,000 కోట్ల రూపాయల వరకు తీసుకునేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ప్రభుత్వ భూములను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TGIIC ద్వారా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలను సేకరించేందుకు అవకాశాలున్నాయా అని ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది. అవసరమైతే భూముల తనఖా ద్వారా నిధుల కోసం ప్రత్యేకంగా రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవడంపైన యోచిస్తోంది. బాండ్ల విక్రయం, భూముల తాకట్టుపై ఎంతవరకు వస్తాయనేది కొద్ది రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది. ఇది తేలిన తర్వాత మిగిలిన సొమ్మును ఎలా సేకరించాలనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టనుందని సమాచారం. ఆగస్టు ఆరంభం నుంచి రుణమాఫీ అమలు ప్రారంభమయ్యే సూచనలున్నాయి. మొదట 50,000 రూపాయలు, ఆ తర్వాత 1,00,000 రూపాయలు ఇలా పెంచుతూ ఒక్కో రైతు రుణాన్ని చెల్లించేందుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొత్తం 40 లక్షల మంది రైతుల్లో 70% మందికి పైగా 1,00,000 రూపాయలలోపే రుణం ఉన్నట్లు అంచనా. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలి అనేది అన్ని పక్షాలతో చర్చించేందుకు మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 10 ఉమ్మడి జిల్లాల్లో అన్ని పక్షాలతో ఈ పథకంపై కమిటీ చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నిజమైన రైతులందరికీ సాయం చేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్న వ్యవసాయ శాఖకు ఈ నెలాఖరులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో అత్యధిక శాతం సొమ్మును రుణాల ద్వారా సేకరించాల్సి ఉంది. చూశారు కదా, ఇదండి ఇవాల్టి అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.